ప్రియమైన దేవుడి బిడ్డలారా, విశ్వాసులారా, దేవుడి కృప మీకు అందరికీ తోడేను కాక. మా సందేశాలు చూస్తున్న అందరూ కూడా మీకు అందరికీ శుభాలు ఆశీస్సులు తెలియజేస్తున్నాం. ఉదయకాలంలో సాయంకాలంలో మీరు ఎక్కడున్నా ఏ ప్రాంతంలో ఉన్నా సజీవుడైన రక్షకుడు ఆయన ఆశస్సులు ఎప్పుడు మీకు ఉండాలని ప్రార్థిస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, మనం చేసే ప్రార్థనలు అందరికీ ఏకవించాలి. మీరందరి కొరకు ప్రార్థన చేయాలని. తల్లి ప్రేమ ఏంటో మనం తెలుసుకోవాలి. తల్లి ప్రేమ ప్రార్థన. బిడ్డలు బాగుండాలని, బిడ్డలు క్షేమంగా ఉండాలని ఆ తల్లిని మరి కన్నీరుతో విడిసి, మరి ఈ బైబిల్ సారంగా చూస్తే మనం ఆ తల్లి ప్రేమ అన్న మరి అనే ఒక స్త్రీ ఉండేది. మరి అన్న మరి ఎంతో ప్రార్థించేసేది. అక్కడ చూస్తే మరి బిడ్డలు లేక గొడ్డాలైన మరి సమూయేలు అని పేరు ఎందుకు వచ్చింది? మరి సమూయేలు ఎందుకు పుట్టాడు? దేవుడు ఎందుకు పుట్టించాడు? ఈ వాక్యంలో చూస్తే ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో అంట ఎబ్రాహిముల మనుషులకు రామాయతు మెస్సిపియా అని పట్టణం ఉండదంట. అక్కడ మరి ఒక పట్టణం ఒక ఉండేవాడంట. అతని పేరు ఏలిగానా. ఏలిగానా అతడు ఎబ్రాహిం మీదక ఉండేవాడు. ఆ ఉండికి నూరుకు పుట్టిన త్రోవ ఒక కుమారుడు ఉండేవాడు. ఆ కుమారుడు ఏలేహకు జనలేనక యరోహాముకు కుమారుడుకు అతనికి ఇద్దరు భార్యలు. అతని ఇద్దరు భార్య అంటే వీళ్ళు ఒక దాని మరి పేరు అన్న. అన్న మరి రెండవ దాని పేరు పెనిన్న. మరి అన్న రెండవ దాని పేరు పెరన్న. పెనన్నకు ఇద్దరు పిల్లలు కలిగిన తర్వాత అన్నకు పిల్లలు లేకపోయాను. కారణం అన్నకు పిల్లలు లేకపోతే అన్నకు పిల్లలు లేరని మరి ఇతడుకు సుహాసులకు సైన్యములకు అధిపతికు యెహోవా అని మొక్కుబళ్ళు చెల్లించాలి, అర్పణలు చెల్లించాలి. ఏటాటను పట్టణంలో వచ్చి అక్కడక అచ్చట పోవచ్చుండును. ఇంతకని ఆ కాలములను ఏలిగే యొక్క కుమారులకు మరి హోఫియకు పిలేహునులకు యహానుకు యాజకులకు ఉండను. ఏలియానకి తాను మరి బలార్పణములకు చేసిన తన భార్యకు పెనిన్నానుకు దానికి కుమారులకు మరి కుమార్తెలకు పాలుకు ఇచ్చను. మరి అన్నకు పిల్లలేరు. అన్నకు ప్రియులకు ఉన్న ఆమెకి 2 సార్లు ఇచ్చి వచ్చను. కానీ మరి సొంత లేని చేశాను. యెహోవా ఆమెకి సంగతులేంటో చేశాను. ఎతుల చేత ఆమె సైనిక మరి పెనిన్నకు ఆమెకి విడిపించిన ఆమెకి కోపం పుట్టించిందంట. మరి ఏలియాకు ఆమెకి ఏటేటా నువ్వు రీతిగా చేస్తున్నావే, నువ్వు అన్నాకి పిల్లలకు మరి మందస్సమ పోస్తుంది, ఆమె పిల్లలు లేదని అకుంటే ఇక్కడ ఒక మాట ఉంది. అక్కడ ఒక మాటలను 10వ వచనం వెళ్తే బహు దుఃఖ కాంతులై ఉండను. వచ్చి యెహోవా సన్నిధికి ప్రార్థన చేయక బహుగా ఏడ్చిందంట. అన్న దుఃఖకాంతులు, అయ్యా నాకు బిడ్డలు లేరయ్యా, ఏమి చెయ్యాలి, ఎలా ఉండాలి అని ఎక్కి 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 మరి ఆవిడ అన్న సన్నిధిలోకి వచ్చి ఏడ్చింది. ఈ రోజుల్లో మన కుటుంబంలో సరే ఎక్కడ బిడ్డలు లేక బాధపడతారా? బిడ్డలు లేక అని మనం ఆశిస్తున్నామా? కానీ మరి బిడ్డలు లేని చింతించుకో. కానీ నీ చింత ఇవత్తు మరి దేవుడి మీదగా ఉండాలి. మరి ఏలి మరి సంబంధనుడు అక్కడ దగ్గరున్న మరి అక్కడ కూర్చుండగా బహు దుఃఖం ఉంది. అన్న ఉంటే సన్నిధులు ప్రార్థన చేసాక బహుగా ఏడ్చేసింది. అప్పుడు సైన్యముల అధిపతికి యెహోవా, సేవకురాలా నాకు కలిగి ఉన్న శ్రమ నీ చూస్తాను, నువ్వు సేవకురాలైన నన్ను మరవక జాపమ్మ చేసుకుంటున్నావు. ఇది చూడండి ఎంత చక్కని మాట. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. సేవకురాలా నువ్వు బిడ్డలు లేరని బాధపడుతున్నావా? బిడ్డలు లేరని నన్ను మరవతులే కదా. ఇదిగో సైన్యముల అధిపతికి యెహోవా నేనే అని దేవుడు మాట్లాడు. జాపం చేసుకుని సేవకురాలని అప్పుడు పిల్లలకు దయచేయము అని తల మీద మరి సరపు కత్తికి వెంట్రుకలు కత్తిరించి వారి బతుకు దినములన్నీటు దానికి వాటికి యెహోవాకు నీకు అప్పగిస్తానని మొక్కుబడి చేసి ఆమెకి యెహోవా సన్నిధికి ప్రార్థన చేయక ఏలియా ఆమె నోరు కనిపెట్టెను. అప్పుడు ఏలనగా అప్పుడు అంతనే అన్న తల మీద మనసును చెప్పుకున్నట్లుగా మరి అతనికి కిందకి ఏలిగా
మరి ఆమె మత్తురాలైపోయింది. కానీ ఎంతవరకు మరి మత్తురాలైపోయిందో తెలియగాని ఒక దాసరాక్షమును నీ ఎద్దకు తీసుకువచ్చి చెప్పక, అన్న అది కాదు, నా ఏలినవాడ, నేను మహోదుఃఖముతో గలవారి ఉన్నాను కనుక నేను దాసరాక్షము మధ్యలోనకు పాపము చేస్తలేదు, కానీ నా ఆత్మ యెహోవా మీద నా సన్నిధిలో కుమ్మిచ్చింది కానీ అన్న చెప్తుంది. అన్న చెప్తుంటే అక్కడున్న సావుకురాలు నన్ను బతిమాలిన దాని ఎంచవద్దు, అతిథిగమ్మకో కోపకారాలను బట్టి బహువుగా నిర్భూటముగా విడుచుచు నాలో నేను చెప్పుతున్నాను అంతట ఏలియా, నువ్వు క్షేమముగా మరి వెళ్ళుచు ఇజ్రాయేలు దేవుడు నువ్వు చేసిన మరి మనవి నాకు దయచేయము అని అప్పుడు అన్న అనేది. అప్పుడు అన్న ప్రార్థించగా మరి ఆ సేవకురాలని అన్నని మరి ఎంతో అద్భుతాలు కార్య చేశాడు. బిడ్డలు లేక ఉంటే మరి మంచి కుమారుడు ఇచ్చాడు. ఆ కుమారుచ్చి ఆ కుమారుని చూడండి చక్కని మాట మరి ఎంతో ఎత్తికి మరి సమయాలను పేరు పెట్టింది. ఎందుకు సమయాలు పెట్టిందంటే అంతజ్ఞానమునకు దేవుని క్రియలకు పరీక్షించాడు. ఏంటండి, మనం మన అంతఃత్రయములో ఉన్న పరీక్షించుకోవాలి, మన అంతరాత్మలో ఉన్న పరీక్షించుకోవాలి, మన ఆలోచనలో మనం పరీక్షించుకోవాలి, మనం ఎలాగుంటున్నాము ఏంటని పరీక్షించాలి. బిడ్డలేక చింతిస్తున్నావా? ఆలోచన సరే, మన బిడ్డలేకను చింతించకాదు. నీకు భర్తగా ప్రేమించిన మరి దేవుడిని యెహోవా అని అనుగ్రహించాడని నువ్వు ఉండాలి. దేవుడు అంటున్నాడు, ఇదిగో నీకు 5 పెనిమిట్లు భర్తలుంటే మొదటి వాడిగా నేను ఉన్నాను కాదా, నేను నీకు ఆజ్ఞాపిస్తున్నాను కాదని వాక్యం రాయబడింది. ప్రియమిత్రులారా, సహోదరులారా, మనం చేసే ప్రార్థనలను ఆలకించాలను మనం ఉండాలి. మరి అన్న మరి ఎంతో దుఃఖారాలైనా సరే మరి ఎంతో మరి ఏడ్స్ వచ్చిన ప్రార్థన చేయక బహువయసిన దేవుడు ఆజ్ఞాపించడు. మరి ఈ విషయం మనం తెలుసుకోవాలి. మన ప్రభువుని యేసుక్రీస్తు మరి ఎంతో ఉన్నా మరి వినండి, మరి అక్కడ వినయమతోను దేవుని చిత్తారంగా లోబడింది. ఎందుకని? తల్లి ప్రేమ తెలుసుకోవాలి. తల్లి ప్రేమ మరి ఏం తెలుసుకోవాలి? మరి ఎగబేతూ ఉంది మోషే తల్లి కూడా మరి విశ్వాసముతో తన కుమారుడికి రక్షించబడింది. నిర్గమకాండలో 2వ వచనంలో 2వ అధ్యాయంలోకి వెళ్తే ఎగిపిగలేదు మోషే తల్లి విశ్వాసముతోను. అలాగే మరి లోయ మరియు మరి యవక్త ఉంది. 2వ తిమోతికి 1:5లోకి వెళ్తే తిమోతి చిన్నటి నుంచి దేవునికి వాక్యంసారిగా నెరవేర్చేవాడు వాక్యం ఉంది. తల్లి ప్రేమ ప్రార్థన మన ప్రార్థన కావాలి. ఈ రోజుల్లోనూ తల్లి ప్రేమ ప్రార్థన ఎలా ఉంటుంది? మన 2 రోజులకి వెళ్తే 4:1లోకి వెళ్తే మరి నుకుమియా స్త్రీ ఉంది. తన కుమారుని కోసముకు విశ్వాసముతో దేవునికి ఆశ్రయించిందట. ప్రియమిత్రులారా, మనము కూడా దేవుని ఉండాలి. మరి అలాగే సామెతలోకి వెళ్తే 31 మరి 1:28 వెళ్తే రాజు అయిన లేమియేలునకు తల్లినికి మంచి ఉపదేశం ఇచ్చిందట. ఇంతకీ ఉపదేశం ఏంటి? తల్లి జ్ఞానవతి ఈ తల్లి అని. మరి లేమియేలు తల్లి కూడా ఉపదేశముగా దేవునికి అంగీకరించింది. ప్రియమిత్రులారా, మనము కూడా ఆదరించాలి. మరి యెషయాలోకి వెళ్తే 66:13లోకి వెళ్తే తల్లి ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తున్నాను కదా. దేవుడు అంటున్నాడు, తల్లిని తన ఒడిలో పెట్టుకున్నాడు, ప్రేమించాడు విశ్వాసంగా. నేను తల్లి ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తున్నాను. బిడ్డలు లేక చింతిస్తున్నావా? చింతించకండి. తల్లి ప్రేమ దేవుడు ఆలకిస్తాడు, ప్రార్థన ఆలకిస్తాడు. మీరందరూ కూడా ఈ వాక్యం సారంగా మన దేవుని మాటలు విని ఉండాలని ప్రభు పేరట మీరందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించిన కాక ఆమేన్. తల్ల వంచండి, అందరూ కాళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవానికి స్తోత్రాలు. ఆయన తల్లి ప్రేమ అయ్యా నాయన, అన్నా ప్రభా, గొడ్రాలైన ప్రభా నాయన, మరి బిడ్డలేక ఎంతో దుఃఖిస్తుంటే దుఃఖకాంతులైన నీ సన్నిధిలో ముక్కలు 2 సార్లు చెల్లించక నాయన నాకు బిడ్డలు లేరు అంటే ఆ ప్రార్థన అంగీకరించని నీకు గర్భవతి తల్లి చేస్తానన్నావు తండ్రి. నిజమే ప్రభా. మరి సమయంలోని అని కుమారుని దర్శించావు, ఆ ప్రార్థన ఆలకించావు. నిజమే ప్రభా. ఈ లోకంలో బిడ్డలాక ఎంతమందో ఉన్నారు తల్లులు. అయ్యా, నాకు ఈ కుమారుడు కావాలి, ఈ కుమార్తె కావాలి, నాకు మనడు కావాలి, నాకు మనవరాలు కావాలి. ఒక మనిషికి ఒక ఆలోచనతో ప్రభా నాయన వాళ్ళ దుఃఖంతో ఉంటాడు తండ్రి. వాళ్ళ కోరిక నెరవేర్చండి అయ్యా నాయన. మనిషి హృదయంలో ఏం ఆశంతో దానికి రెట్టింపు ప్రతిఫలం తెచ్చిన ప్రభా. తల్లి ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను వాక్యం సారగ ప్రభా నాయన. ఆనాడు ప్రభాన మరి
అయ్యా మరి మరియా ప్రభా వినయమతో దేవుని చిత్తానుసారంగా అయ్యా నీలో లోబడింది ప్రభా. అలాగే ప్రభా మీలో లోబడినట్లుగా ఏ తల్లి వినయమతో నీలో లోబడి ఉంటుందో సారమగా నడిపించు, సాక్ష్యం వాడుకోండి, సహాయం తెచ్చండి, ప్రేమించు, నీ స్వరం పడినట్లుగా ధరింపజేయను ప్రభా. నాయన ఈ సాక్ష్యాన్ని నిలబెట్టుకోమని, ఆదరించి ప్రేమించమని, గొప్ప కార్యము తెచ్చము. అయా ఎక్కడ ఏ దేశంలో ఉంటున్నారు, ఏ ప్రాంతంలో ఉంటున్నారు, ఎక్కడ ప్రభా అయా నిలబడి ప్రభా నీ ప్రార్థన అంగీకరించని అయా ప్రతి ప్రాంతంలో ప్రతి విదేశాల్లో నడిపించే స్వరం వినబట్లున్నారు. వాళ్ళందరిగా ధరింపజేయను ప్రభా. నీ సాక్ష్య వాడుకోమని సహాయం తెచ్చమవుతుంది. నీ సిద్ధముగా నీ ఇష్టముగా నడిపించి అయా స్వరము తెచ్చి ప్రభా ప్రతి హృదయం లేవలెత్తండి, ప్రతి హృదయం తెరవండి ప్రభా. నీ కనికిరి సమాధించేట్లుగా ధరించి ప్రభా ప్రతి ప్రాంతంలో ప్రతి చెల్లిని ఆరోగ్య విషయాలు, కుటుంబ విషయాలు, బిడ్డల విషయాలు నాయన ఎవరో బానిసకు అలవాటు పెరుగు అలా స్వస్థపరచండి. అయా మంచి ఆరోగ్యం అండి ప్రభా. మార్పు సమాధానం తీసుకొచ్చి మంచి కార్యం మంచి ఫలాలు దయచమని అయా చిన్న ప్రార్థన ఆలకించి నీకు సాక్ష్యం నిలబెట్టుకొని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పెట్టంలో వేడుకుంటున్నా పరమ తండ్రి, ఆమేన్. ప్రైజులండి అందరికి వందనాలు. మా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వందనాలు.